కల్కి 2898 ఏడి కథ మహాభారతంలో ధర్మరాజు ఆడిన అబద్ధం నుంచి మొదలవుతుంది. కురుక్షేత్రంలో కృష్ణుడి నుంచి శాపం పొందిన అశ్వత్థామ కల్కి ఆగమనం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. సుమతి అనే మహిళ కడుపున కల్కి జన్మించబోతున్నాడని తెలిసి ఆమెకి సంరక్షకుడిగా మారతాడు. కాంప్లెక్స్లోకి వెళ్ళడానికి 1,000,000 యూనిట్ల కోసం వెతుకుతున్న భైరవ సుమతిని పట్టుకొస్తే ఆ యూనిట్లు దక్కుతాయని తెలుసుకుంటాడు. మరి భైరవ అశ్వత్థామ ఎదురించి సుమతిని పట్టుకొచ్చాడా? సుప్రీం యాష్కిన్ ఎవరు? అతనికి సుమతి ఎందుకు కావాలి? మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంతో కలియుగం అంతం ఎలా ముడిపడి ఉంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే కల్కి 2898 ఏడి సినిమా చూడాల్సిందే. కల్కి 2898 ఏడి మూవీలో దిగ్గజ నటులను ఏరికోరి పట్టుకొచ్చాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రభాస్ తన నటనతో స్క్రీన్పై మొత్తం కుమ్మేశాడు. ఈ మధ్యకాలంలో పెద్దగా కష్టపడకుండా ప్రభాస్ నటించిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. దీపికా పదుకునే, అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. కమల్ హాసన్ తన విశ్వరూపం చూపించేశాడు. దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, శోభన, పశుపతి, మాలవిక నాయర్ తమ పాత్రల్లో జీవించారు. తాను రాసుకున్న కథ ఇండియాలోనే ఇంతకు ముందు రానిది. 2 సినిమాల అనుభవం ఉన్న ఓ కుర్ర దర్శకుడు ఇలాంటి సినిమా తీశాడంటే నమ్మడం కష్టమే. నాగ్ అశ్విన్ విజన్కి, అతని టేకింగ్కి, ప్రజెంటేషన్ని ఎవరైనా సలాం కొట్టాల్సింది. అల్లుడే అయిన నాగ్ అశ్విన్ని నమ్మి 600 కోట్లు పెట్టిన వైజయంతి మూవీస్ చేసిన సాహసం వల్లే కల్కి 2898 ఏడి మూవీ సాధ్యమైంది. సంతోష్ నారాయణన్ ఇచ్చిన మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ప్రతి విభాగం ఈ సినిమా కోసం 100% కష్టపడింది. కల్కి 2898 ఏడి మూవీ స్లోగా సాగుతుంది. ఇలాంటి సినిమాలు హాలీవుడ్లో చూసి ఉండవచ్చు, కానీ ఇండియన్ స్క్రీన్ మీద, అందులోనూ తెలుగు సినిమా తెరపై చూడడం దాదాపు మొదటిసారి. అందుకే సినిమాలో ప్రేక్షకులు లీనం కావడానికి కాస్త సమయం పడుతుంది. ఫస్ట్ హాఫ్ 40 నిమిషాలు ముగిసిన తర్వాత అసలు ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఫ్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఫ్యాన్స్కి, సాధారణ ప్రేక్షకులకు అదిరిపోయే సర్ప్రైజ్లు నింపాడు నాగ్ అశ్విన్. ఆల్రెడీ విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కనిపిస్తారని ప్రభాస్ రివీల్ చేశాడు. అయితే అంతకు మించి చాలా సర్ప్రైజ్లను దాచిపెట్టాడు. అవి తెలుగు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాయి. సెకండ్ హాఫ్లో వచ్చే కురుక్షేత్రం సీన్స్ సినిమాకి ప్రధాన హైలైట్, గేమ్ చేంజర్. తెలుగు సినిమా అంటే తండ్రిని చంపిన వాడిని చంపే ఫ్యాక్షన్ కథలు, తల్లి కోసం ప్రాణమిచ్చే సెంటిమెంట్ సినిమాలు, లేదంటే లవ్ స్టోరీలు, ఇంతకు మించి ఏమీ ఉండదని సగర్వంగా నిరూపించే సినిమా కల్కి 2898 ఏడి. ఈ ఎన్ని అంచనాలతో వెళ్ళిన కల్కి 2898 ఏడి మూవీ ఆ అంచనాలను తగ్గనివ్వదు. అయితే రొటీన్ మాస్ మసాలా సినిమాలు కోరుకునే వారికి ఈ సినిమా ఎక్కదు. కథను అర్థం చేసుకోలేక ఇప్పుడు బాగోలేదని రివ్యూలు, మీమ్స్ చేసి కొంతకాలం తర్వాత అండర్ రేటెడ్ అనే రకం సినిమాగా మారే ప్రమాదం లేకపోలేదు. ప్లస్ పాయింట్స్: నాగ్ అశ్విన్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, హాలీవుడ్ రేంజ్ విజువల్స్, ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ గెస్ట్ అపీరియన్స్లు, కురుక్షేత్రం ఎపిసోడ్. నెగిటివ్ పాయింట్స్: స్లోగా సాగే ఫస్ట్ హాఫ్ 40 నిమిషాలు, మాస్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడం కష్టం. దీపికా పదుకునే డబ్బింగ్. కల్కి 2898 ఏడి గేమ్ చేంజర్ ఇన్ ఇండియన్ సినిమా. టాలీవుడ్లో హాలీవుడ్ రేంజ్ బొమ్మ చూడాలనుకునే వాళ్ళు అందరూ ఈ మాస్టర్ పీస్ని అస్సలు మిస్ అవ్వద్దు. రేటింగ్ 3.75/5.